కవిత రూటే సపరేటు, బీఆర్ఎస్తో సమాంతరంగా ప్రోగ్రామ్స్, మొన్న మేడిగడ్డ సందర్శనకు దూరం, నిన్న ఎల్ఆర్ఎస్ ధర్నాల్లో పాల్గొనలే, రేపు గులాబీతో సంబంధం లేకుండా ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తూ ఉందట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీతో అసలు కల్వకుంట్ల కుటుంబంతో ఎట్లాంటి సంబంధం లేదన్నట్టుగానే ఆమె ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పిలిపించినటువంటి దశలో బీఆర్ఎస్ చేసేటువంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటుంది ఆమె. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీతో అసలు వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్లో కూడా ఇక్కడ కూడా పాల్గొనట్లేదు. ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకునేది మేడిగడ్డ పర్యటన అనేది, ఇక మేడిగడ్డ పర్యటనకి అసలు బస్సు కూడా ఎక్కినటువంటి పాపాన పోలేదు. ఇక కేటీఆర్ పోయిండు, అక్కడ కనీసం మేడిగడ్డను కూడా చూసి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఆమె చేసేటువంటి ఏదైతే జాగృతి ఏవైతే ఉందో ఆ జాగృతిని బలపరుచుకునేందుకు మాత్రమే ఆమె ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఒకవేళ కనుక ఇట్లాంటి ధర్నాలు ఇట్లాంటి సంబంధించినటువంటి పాల్గొనేది ఉంటే లిక్కర్ కేసు ఎప్పుడు మన తెర మీదకి వస్తుంది అన్నటువంటి ఒక భయంతో పాల్గొనట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్కు సమాంతర శక్తిగా జాగృతిని తీర్చిదిద్దుతున్నారా, తన సొంత సంస్థ ఎదుగుదలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా అనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన తర్వాత ఇచ్చిన 2 పెద్ద కార్యక్రమాలకు ఆమె హాజరు కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విమర్శలు వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంకు కవిత వెళ్ళలేదు. ఎమ్మెల్సీగా మండలిలో తన వాణి వినిపిస్తున్న కవిత డ్యాం పరిశీలనకు ఎందుకు వెళ్ళలేదన్న చర్చ సాగింది. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి దశలో అక్కడ కూడా పోలేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక డైలీ సీరియల్ల లిక్కర్ కేసు అవుతా ఉంది. నేను బాధితురాలనే చిట్చాట్లో కవిత చెప్తా ఉంది. జస్ట్ ఈ ఉన్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో ఆమెకు ఏం కాదని చెప్పేసి ఆమె కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఆమె పట్టించుకోలేదు. ఏది జస్ట్ నేను అలా నిందితురాలని కాదు, కేవలం నేను బాధితురాలను మాత్రమే అని చెప్పి చెప్తా ఉంది. ఇదంతా డైలీ సీరియల్, మీరు అందరు కూడా ఏదో ఊహించుకొని రాయాల్సినటువంటి అవసరం లేదు. నేను జైలుకి వెళ్ళేది ఉండదు, ఎక్కడికి వెళ్ళేది ఉండదు, కనీసం నాకు విచారణ కూడా పోను అన్నటువంటి అభిప్రాయాన్ని ఇలా మీడియాతో చిట్చాట్ చేసుకుంటున్నా మాట్లాడినటువంటి ఆమె మాటలు కూడా చూసుకోవచ్చు. మొత్తానికైతే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి కొంత అడ్డిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.